హలో అందరికీ, దిస్ ఇస్ మమత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ సోల్జర్ వైఫ్. సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో ముచ్చట ఏంది అంటే 31st రోజు నైట్ చేసుకున్న పార్టీ. సో చేసుకోలేదు, ఇంకా నన్ను పిలిస్తే వెళ్ళిన పార్టీ అనమాట. సో ఎలాంటి ప్రిపేర్ లేదు, ఎలాంటి ఐడియా కూడా లేదనమాట నాకు. నేను అస్సలు అనుకోలేదు. నేను ముందు వీడియోలో చెప్పాను 31st రోజు ఎలాంటి ప్లానింగ్ వేసుకోలేదు, ఎక్కడికి వెళ్తలేను అనేసి. దీనికంటే ముందు వీడియో నేను అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూసేయండి. 31st రోజు మార్నింగ్ చేసిన వీడియో. సో వీళ్ళందరూ సిస్టర్స్, ఫ్రెండ్స్ అనమాట. చాలా మంచిగా ఉంటాము మేమందరము. ఇంకా వాళ్ళందరూ పార్టీ అరేంజ్ చేసి ఇంకా నన్ను పిలిచారనమాట. ఇంకా నేను వెళ్ళాను సడన్గా. ఇంకా వెళ్తే వాళ్ళు ఇంకా బిర్యానీ అవన్నీ తెచ్చి పెట్టారు. ఇంకా ఫస్ట్ పిల్లలు తిన్నాక ఇంకా మేము ప్రశాంతంగా కూర్చొని తినుకుంటూ మాట్లాడుకుంటున్నాము. సో కేక్ కూడా తెచ్చారు, ఇంకా అది కూడా కట్ చేయాలి. ఇక 12కి కట్ చేద్దామనేసి ఇంక ఇప్పుడైతే తినడం స్టార్ట్ చేసామన్నమాట. సో 31st రోజు ఇంకా నాకు చాలా మంచిగా అనిపించింది. అనుకోకుండా అనుకోకుండా అస్సలు 31st రోజు నైట్ ఎంత సెలబ్రేషన్ చేసుకుంటాము అనేసి నేను అస్సలు ఊహించలేదన్నమాట. ఇంకా ఆ రోజు ఇంకా మంచిగా అనిపించింది. సో ఇంకా అలా అయితే తిని పార్టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. సో నాకైతే ఫుల్ హ్యాపీ. ఇంకా కేక్ కూడా కట్ చేస్తాము, అది కూడా చూడండి మీరు. ఓకేనా? పడుకోకుండా ఫోటో తీసుకొచ్చా చిన్నులే అమ్మాయి చూడలే. చూసారు కదా ఎలా ఎంజాయ్ చేసామో. సో ఫుల్ హ్యాపీ ఫైనల్గా అయితే. సో 12కి కేక్ అయితే కట్ చేసాము. సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళ కామెడీ ఇంకా మా కామెడీ ఇంకా చూడండి. కేక్ అయితే ఎలా ఫేస్కి అయితే రాసుకుంటున్నామో. సో ఫుల్ కేక్ అయితే రాసుకున్నాము, మస్తు ఎంజాయ్ చేసాము. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది, అలాగే మస్తు అనిపించింది అనమాట. అనుకోకుండా చేసుకున్న పార్టీ. ఇంకా మేమైతే ఒక ఫోటో దిగుదామని కేక్ దగ్గర అయితే కూర్చున్నాము. సో ఇంకా అలా అయితే అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని, సో ఇంకా అందరం కేక్ తినిపించుకొని ఇంకా ఫైనల్గా అయితే 24లోకి వెల్కమ్ చెప్పేసామన్నమాట. ఫస్ట్ 2024కి వెల్కమ్ చెప్పేసాము.
ఇంకా అంతా అయిపోయాక ఇక కూర్చున్నాం అనమాట, కొద్దిసేపు మాట్లాడుకుందాం అనేసి. ఇంకే అన్నయ్య కొంచెం మోటివేషన్ స్పీచ్ ఇస్తానని చెప్పాడు. ఇంకా చాలా మంచిగా చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే ఇంకెక్కువైతే మా ఆర్మీ ఫ్యామిలీ గురించి చెప్పాడనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఏమని చెప్పాడంటే, ఇంకా ఫ్యామిలీ పర్మిషన్ ఉన్నది కాబట్టి మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో, మనకి ఇది ఒక మంచి ఛాన్స్ అనుకోవచ్చు ఫ్యామిలీ పర్మిషన్ దొరకడము. సో ఫ్యామిలీ పర్మిషన్ దొరకని వాళ్ళకి, ఎక్కడెక్కడో డ్యూటీలు చేసే వాళ్ళు చాలా బాధపడుతుంటారు. సో ఇంకా ప్రతిదీ ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి ఎప్పుడు అనేసి మంచిగా చెప్పాడనమాట అన్నయ్య అయితే. నాకు మంచిగా అనిపించినాయి కొన్ని వర్డ్స్ అయితే. సో నాకు 2023లో మంచిగానే అనిపించింది. నాకు 2023 అయితే అంటే ఇంకా బాధలు కామను, ఇంకా సంతోషం కూడా కామను. సో ఇంకా అంత బాధ కాకుండా అంత సంతోషం కాకుండా సో మంచిగా అనిపించింది. కొన్ని చెయ్యని పనులు కూడా నేర్చుకున్నాను నేను 2023లో. సో ఒక్కదాన్నైనా ఎలా ఫేస్ చేయాలి, ఏదొచ్చినా ఎలా ఉండాలి అనేసి చాలా నేర్చుకున్నాను నేనైతే. నాకు మంచిగా ఒక మంచి మెమోరీసే ఉన్నాయి 2023లో. ఇంకా 2024కి వెల్కమ్ చెప్పాము, 2023కి బాయ్ చెప్పేసి 2024కి వెల్కమ్ చెప్పినట్టే. ఇంకా ఎలా ఉంటుందో 2024 చూడాలి. సో ఇంకా మీరు 31st రోజు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అలాగే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. సో వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను. సో లాస్ట్లో దీని ఫోటోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. సో మా యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.